ఏం ఫీజు? కాలేజ్ ఫీజా? కాలేజ్ ఫీజు కట్టాల అంటున్నారు. ఎంతనో ఇచ్చింటారు కదా. ఇప్పుడు మళ్ళా 10,000 వసతి దీవెన పడుతుందేమో. ఆ, 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 ఆ. మెసేజ్లు అయితే పెట్టినారు. నేనేం చేస్తానంటే బయోమెట్రిక్ వేసి ఇంటికి వచ్చి క్లాసులు తీసుకుంటా ఉంటాను. ఆడుండడంలే. ఆడుండేకే కొంచెం అంటే అందరూ ఒకరు అంతమంది అన్ని రూములు ఉండవు. ఒకరిది ఒకరి డిస్టర్బెన్సు. నేను గట్టిగా అరుస్తాను అట్లా కొంచెం ఇది కదా. అందుకు నాకు నెట్ ఉంది, ల్యాప్టాప్ ఉందని ఇంట్లోనే చెప్తా ఉండే క్లాసులు. కట్టేదేమో కట్టాలంటబ్బా. అది ఏందో వాలంటీర్ దగ్గర ఏందో బయోమెట్రిక్ వేయాలంటే అదే సచివాలయంలోనే. ఏస్రా వాళ్ళు చెప్పిండ్రా, ఫోన్ చేసిండ్రా? ఫోన్ ఎంత పంపించినావు? అప్పుడా? అవునులే. ఇప్పుడు అప్పుడు వచ్చినింది నీ చిన్న కొడుకు ఎంత? 10,000 వచ్చినిందా? అది పంపించేసినావు. మళ్ళా వసతి దీవెన రాలా ఇంకా? 10,000 వచ్చిందా నీ చిన్న కొడుకు కూడా? ఓకే, ఓకే. అదేలే. కాలేజ్ ఫీజు కూడా వస్తుంది కదా, అది వాళ్ళకి కట్టేస్తే అదేం అవసరం లేదు నీకు. నీకు వసతి దీవెన మిగులుతుంది. అడగలేదంటే కడతారు లేని, మామూలుగా అయితే తెచ్చి కట్టేయమంటారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఏమవుతుంది, ఇప్పుడు ఈ డబ్బులు కట్టాలా, ఎగ్జామ్ ఫీజు కట్టాలా. ఎగ్జామ్స్ ఈ నెల 26 అబ్బా. నీ కొడుకు చెప్పు, చిన్న కొడుకు. ఇవన్నీ ఇబ్బంది అయిపోతుంది. వాళ్ళు వస్తానే కాలేజ్ ఫీజు కట్టేసుకుంటే బాధ ఉండదు. మళ్ళీ అన్నీ ఒకసారి అవేమో ఖర్చు పెట్టేస్తారా, ఇవి కట్టేకి ఇబ్బంది అయిపోతుంది. ఏమే ఏది పవన్కా? ఓకే. ఏమాడు మీటింగ్ రవి సార్ ఏందో మాట్లాడతాను. ఏం హెల్త్ క్యాంపు? ఏం చేసేది రేపు? ఇవన్నీ చేస్తారబ్బా. సాలరీసే పడలేదు ఈ వేళకి. గవర్నమెంట్ది అన్నీ చేసేసే ఇదైపోతా ఉంది. ఇప్పుడు ఏందో చెత్తకు డబ్బులు అన్నారే, ఎవరికి కట్టేది అవి? ఏది హారతి అకౌంట్ ఉండేది? ఏం హారతి అకౌంట్లో ఎంత ఉంది? నాకు అమౌంట్లు తెలియవు. ఏమంటే నేను కాలేజీకి పోవడం లేదు కదా. బయోమెట్రిక్ వేసి తెల్లారితోనే అందరికన్నా ముందు వచ్చేస్తా ఉంటా. ఎవరు సారోళ్ళు కూడా టచ్ లేదు. 10 గంటలకు క్లాస్ ఉంటుంది. అందుకని నేను 9:30కి ఆడికి వచ్చేసి వేసేసి వచ్చేస్తాను. ఆ లోపల ఎవరు వచ్చిండరు.
నేను ఇంటికి రావాలి కదా మళ్ళా. నీకు ఒకటి నా కొడుకు కూడా మెడికల్ ఆఫీసర్ జాబ్ వచ్చింది. ఈడే ఈడుంది చూడు. నాన్న ఉన్నానప్పా. గవర్నమెంట్ది ఇక్కడ ఉంది చూడు, నారాయణ స్కూల్ కాడ. దాంట్లో దాంట్లో మెడికల్ ఆఫీసర్. సరే, ఈ శనివారం కాక అంతకుముందు శనివారం. థ్యాంక్స్. పెద్దబాబు ఇంక ఎగ్జామ్ టైం ఉంది. సరే వచ్చింది, జాయిన్ అయిపోయినాడు. సార్ వద్దంటే కూడా ఎట్లా సార్. మా బాబు పేరా కిషన్ రెడ్డి. పో, నా పైన చెప్పు. మార్క్ సెంటర్లో. ఏమన్నీ ఫ్రీనే లెంబాడ. బ్లడ్ టెస్టులు అన్నీ బాబునే చూసేది. బాబునే స్పెషలిస్ట్ కూడా ఉంటారు, టెలిమెడిసిన్ ఇస్తారు కాబట్టి ఏం బాధ ఉండదు. ఓకే బా. ఓకే ఓకే. ఇంకేమ్మా, నిన్న ఒక ప్రాబ్లం అయింది కదా, నిన్న ఒక లెక్క అయిందా? అయ్యింది మ్యామ్. ఏం లెక్క మ్యామ్? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. లెక్క అయిందా? ఎంట్రీస్ అయింది. ఎంట్రీస్ కదా, ప్రాబ్లం అయింది అని చెప్తాండవే. తర్వాత ఇప్పుడు చూడండి మా మెయిన్గా ఉన్నటువంటివి 3 చెప్పినాను నేను. మెయిన్గా ఉన్నవి స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది మ్యామ్. ఓకే, నేను చెప్పినవి ఓపెన్ చేస్తా చూడండి ఒకసారి. ఓకే, ఇదే కదా, ఇదే కదమ్మా, అదేనా? అదే కదా మౌనిక. అద్దో ఇక్కడ చూడండి మా, మొట్టమొదటిగా డ్రాయర్. దీంట్లో డ్రాయర్ పుస్తకాలలో ఎంట్రీస్, డ్రాయి పుస్తకాలలో ఎంట్రీస్. డ్రాయర్ ఏం చేస్తాడు? వస్తువులను, గూడ్స్ను సేల్ చేస్తాడు కాబట్టి డ్రాయి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. తర్వాత రాసిన దానికి బిల్ అనేది తీసుకుంటాడు, అది బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు డ్రాయి అకౌంట్. తర్వాత డిస్కౌంట్ విత్ ఎ బ్యాంకర్, బ్యాంక్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్. తర్వాత ఇక్కడ డిస్కౌంట్ చేస్తే, తర్వాత డ్రాయి పుస్తకాలలో డిస్కౌంట్కి నో ఎంట్రీ. డిస్కౌంట్కి నో ఎంట్రీ అంటే ఎంట్రీ అనేది ఉండదు. తర్వాత వీడు ఇక్కడ డ్రాయరు సేల్ చేసినప్పుడు డ్రాయి ఏం చేస్తాడు? పర్చేజ్ చేస్తాడు కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఎవరు? ఇక్కడ అమ్మేది ఎవరు? డ్రాయర్ కాబట్టి టు డ్రాయర్ అకౌంట్. ఓకే, అర్థమవుతుందమ్మా? తర్వాత తర్వాత డ్రాయర్కి ఏం చేస్తారు? బిల్లు ఇస్తుంది అనమాట. బిల్లు ఇస్తాం కాబట్టి అది బిల్స్ పేయబుల్. డ్రాయర్ వచ్చి డెబిట్. ఓకే, అర్థమైంది కదా? అది అర్థమైందమ్మా? ఈరోజు వచ్చిన వాళ్ళకి తెలియదు. చూడండి ఒకసారి, మళ్ళా చూడండి. మొట్టమొదటిగా ఫస్ట్ వన్ డ్రాయర్
సేల్స్ చేస్తారు. డ్రాయి పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేస్తారు. ఓకేమా? వింటున్నారా? వింటున్నారమ్మా? ఎస్ మ్యామ్. ఓకే. డ్రాయర్ సేల్స్ చేస్తాడు, డ్రాయి వచ్చి పర్చేజెస్ చేస్తారు. ఇక్కడ డ్రాయర్ సేల్ చేస్తే ఇక్కడ ఎవరి పుస్తకాలలో, డ్రాయర్ పుస్తకాలలో ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, జర్నల్ ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. నెక్స్ట్ ఇక్కడ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయి. ఓకే, అర్థమైందమ్మా? ఇది డ్రాయర్ సేల్ చేస్తాడు, డ్రాయి పర్చేజ్ చేస్తాడు. ఇన్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్, ఈ డ్రాయర్ పుస్తకాలలో ఎంట్రీస్, డ్రాయి పుస్తకాలలో ఎంట్రీస్. ఓకే, అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? నిన్న తక్కువ మంది ఉన్నారు కదా, అందుకని చెప్తాను. తక్కువ మంది ఉన్నారు కదా, నిన్న అంబిక వీళ్ళంతా ఎవరు లేరు. ఈరోజు అర్హాం ఉన్నావా? నిన్న రేణుకా లేదు. నో మ్యామ్, నిన్న రాలేదు మ్యామ్. అదే జువేరియా సుల్తానా లేదు, శరణ్య ఉన్నింది, వాసు లేదు, అంబిక లేదు, విష్ణువర్ధన్. నేను ఆన్ చేయండి మ్యామ్, నెట్ బ్యాలెన్స్ అయిపోయింది మ్యామ్ సడన్ గా. ఆనంద్ లేడే? ఆనంద్ ఉన్నే అప్పుడే, ఇప్పుడు లేడే. ఆనంద్ అప్పుడే ఉన్నాడు, ఇప్పుడు లేడే. ఓకే, తర్వాతమా ఇప్పుడు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి, క్లియర్గా చెప్తాను. మళ్ళీ మీరు మర్చిపోయేది ఒకదానికొకటి ఎంట్రీస్ వేయొద్దండి. ఓకే, సరేనా? ఇక్కడ డ్రాయర్ పుస్తకాలలో ఫస్ట్ డ్రాయర్ ఏం చేస్తాడు? డ్రాయర్ ఏం చేస్తాడు మా? సేల్స్ చేస్తాడు. అక్కడ పైన ఉంది కదా, సేల్స్ చేస్తాడు. డ్రాయి పర్చేజ్ చేస్తాడు. అంటే డ్రాయర్ వచ్చేసి డ్రాయికి సేల్స్ చేస్తాడు, డ్రాయి వచ్చి డ్రాయర్ దగ్గర పర్చేజ్ చేస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ డ్రాయరు డ్రాయికి సేల్స్ చేస్తాడు. డ్రాయర్ డ్రాయికి, కి అంటే 2 అంతే కదా. డ్రాయరు డ్రాయికి సేల్స్ చేస్తాడు. తర్వాత డ్రాయి డ్రాయర్ నుంచి, ఫ్రమ్ ఇక్కడ నుంచి, అర్థమవుతుందా? ఇక్కడి నుంచి. ఓకే, డ్రాయి డ్రాయర్ నుంచి పర్చేజ్ చేస్తుంది. తర్వాత డ్రాయర్ డ్రాయికి సేల్ చేస్తాడు. ఓకే, ఎంత సింపుల్ చూడండి. అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తాడు చెప్పండి మీరు. అది మీరే చెప్పండి, చూస్తాం. చెప్పండి. చెప్పండి మా. హలో, డ్రాయర్ సేల్ చేస్తాడు, డ్రాయి పర్చేజ్ చేస్తుంది. ఎక్కడ ఏమి చెప్పండి, ఎక్కడ ఏమి? శశి కిరణ్ ఎప్పుడు లేటు నువ్వు? ఎడా క్లాస్లో? లేదు మేడం, ఈయన 2 days నుంచి క్లాస్లో ఉండు.
ఓకేమా. డ్రాయరు సేల్స్ చేస్తున్నాడు. ఇక్కడ మీకు యారో మార్క్ తెలుస్తుంది చూడండి. యారో మార్కు డ్రాయరు సేల్స్ టు కు డ్రాయికి సేల్స్ చేస్తున్నాడు. తరువాత డ్రాయి యారో మార్కు చూడు. డ్రాయి డ్రాయర్ దగ్గర నుంచి అంతే కదా. డ్రాయర్ దగ్గర, డ్రాయర్ అంటే వేసుకుంటే డ్రాయర్ కాదు, క్లాసుల్లో అంటే నవ్విందిరేమో. ఇక్కడ డ్రాయర్, ఇక్కడ 3 పార్టీస్ ఉంటారు. డ్రాయర్, డ్రాయి, పేయి ఆర్ బయర్. థర్డ్ వన్ ఏమే పేయి ఆర్ బయర్. ఓకే, ఈ 3 పార్టీస్ ఉంటాయి. ఇక్కడ డ్రాయర్ ఏం చేస్తాడు? సేల్స్ చేస్తాడు. ఎవరో చూడండి, ఇప్పుడు వచ్చేది చూడండి, ఇదే సరిపోతుంది. డ్రాయరు సేల్స్ చేస్తాడు. ఎవరికి? యారమ్మర్ కేస్ అని చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడికి పంపిస్తాడు. డ్రాయికి పంపిస్తాడు. దేనికి? అమ్మి పంపిస్తాడు. ఓకే. తరువాత డ్రాయి ఇక్కడికి ఉంది యారమ్మర్, అంటే ఇక్కడికి పంపిస్తాడు. చూడండి, డ్రాయర్ నుంచి, ఫ్రమ్ అంటే నుంచి, డ్రాయర్ నుంచి పర్చేజ్ చేస్తాడు. డ్రాయర్ నుంచి పర్చేజ్ చేస్తాడు. డ్రాయర్ ఇక్కడి నుంచి డ్రాయికి సేల్స్ చేస్తాడు. అర్థమైందమ్మా? అందరికీ అర్థమైందా? ఈ 3 పార్టీస్, డ్రాయర్, డ్రాయి, పేయి ఆర్ బయర్, ఇవి 3 పార్టీస్. డ్రాయర్ సేల్ చేస్తాడు, డ్రాయి పర్చేజ్ చేస్తాడు. ఇప్పుడు వీటికి ఎంట్రీస్ చూడండి. జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ డ్రాయర్. డ్రాయర్ పుస్తకాలలో ఏ ఎంట్రీలో కూడా డ్రాయర్ నేమ్ రాదు. డ్రాయి పుస్తకాలలో ఏ సందర్భంలో కూడా డ్రాయి అనేది పేరు రాదు. ఓకే. వీడి పుస్తకాలలో రాసేటప్పుడు డ్రాయర్ పేరు వస్తుంది, డ్రాయర్ పుస్తకాలు రాసేటప్పుడు డ్రాయి పేరు వస్తుంది. అర్థమవుతుందా? ఆపోజిట్లో డ్రాయర్ పుస్తకాలలో డ్రాయి పేరు వస్తుంది, డ్రాయి పుస్తకాలలో డ్రాయర్ పేరు వస్తుంది. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు అందరికీ అర్థమైందా? హలో. ఎస్ మ్యామ్. ఓకే, ఎవరు గట్టిగా మాట్లాడండి ఎవరన్నా. తర్వాత ఇప్పుడు ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్, డ్రాయరు డ్రాయికి అమ్ముతున్నాడు. ఎంట్రీ ఏం రాస్తాం? ఈడి పుస్తకాలను, డ్రాయర్ పుస్తకాలలోనే ఎంట్రీస్. ఇక్కడ అమ్ముతున్నాడు, అమ్మితే ఏం రాస్తామా? వాడికి సంబంధించింది. ఇక్కడ మనం అనుకోండి డ్రాయర్ పేరు మనకు సంబంధించింది అయినప్పుడు సేల్స్ ఏం చేస్తాము? క్రెడిట్ చేస్తాం. అవునా కాదా? సేల్స్ అకౌంట్. ఎవరు డెబిట్ కావాలి? డ్రాయరు ఇతడికి అమ్మినాడు, డ్రాయరు వీడికి అమ్మినాడు. ఎవరిని డెబిట్ చేయాలి? డ్రాయిని. మనకు పేరుంటే వాళ్ళ పేరు రాస్తాం. అర్థమైందా? ఇది అర్థమైందా అందరూ అర్థమైందా? ఓకే. ఇప్పుడు డ్రాయి అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. డ్రాయి ఏం చేస్తున్నాడు? రిసీవ్ చేసుకుంటున్నాడు. డ్రాయి రిసీవ్ చేసుకుంటున్నాడు. ఓకే. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. అప్పుగా ఇస్తూ ఉండరు. అప్పుగా ఇచ్చినా కూడా డ్రాయి తీసుకుంటున్నాడు కాబట్టి డ్రాయి డెబిట్, సేల్స్ అనేది ఇన్కమ్ కాబట్టి క్రెడిట్. ఓకే. తర్వాత వీడి దాంట్లో వీడు అమ్మితే వీడేం చేస్తున్నాడు? పర్చేస్ ఎస్, పర్చేజెస్ ఎప్పుడు కూడా ఏం చేస్తాం? డెబిట్ చేస్తాము. పర్చేజెస్ అకౌంట్ డేటా టు ఎవరు? డ్రాయర్. ఎవరు ఇస్తున్నాడు? డ్రాయర్. ఎస్, గివర్. వెరీ గుడ్. డ్రాయర్ అకౌంట్. అర్థమైందా? ఇప్పుడు ఇది అర్థమైంది కదా. తరువాత సెకండ్ వన్ మా. ఓకే. ఇక్కడ డ్రాయర్ ఏం చేశాడు? నేను అప్పుగా ఇచ్చినాను కదా నీకు, నాకు ఒక బిల్ అనేది ఇవ్వు, లేదా ఒక చెక్ అనేది ఇవ్వు అన్నాడు. అర్థమవుతుందా?
నేను అప్పుగా నీకు ఇచ్చాను, నాకు దానికి తగ్గట్టుగా ఏమేమంటున్నాడు, ఒక బిల్ అనేది రాసి ఇమ్మంటున్నాడు. బిల్లు రాసి ఇవ్వమంటున్నాడు. ప్రామిసరీ నోట్ అనుకో. నువ్వు అర్థమైందమ్మా? ఇచ్చిన దానికి ఏం రాసి ఇమ్మంటున్నాడు, ఒక పత్రాన్ని షూరిటీగా రాసి ఇమ్మంటున్నాడు. అంతే కదా. ఎవరిని? డ్రాయిని రాసిమ్మంటున్నాడు అంటే ఏమి ఎంట్రీ? సెకండ్ వన్. ఏం బా ఎంట్రీ? బిల్ రిసీవబుల్. ఏమొస్తుంది వీడికి? బిల్లు రాపించుకుంటా అన్నాడు కాబట్టి బిల్ రిసీవబుల్. వసూలు హుండీలు లేదా వసూలు బిల్లులు. బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటార్ టు బిల్లు రిసీవబుల్ అకౌంట్ డేటార్ అంటే వసూలు బిల్లు అకౌంట్. ఎవరు మా ఇస్తున్నారు బిల్లు? రాయి మ్యామ్. డ్రాయి. ఎస్, డ్రాయి. ఓకే. తర్వాత ఇక్కడ వీడికి బిల్లు వచ్చింది. వీడు ఏం చేస్తున్నాడు? బిల్లు చెల్లిస్తున్నాడా లేదా? వీడికి వసూలు బిల్లు అయితే వీడికి చెల్లింపు బిల్లు వీడికి వస్తూ ఉండేది. ఇక్కడ ఏమైతా ఉంది? బిల్లు రిసీవబుల్. ఇక్కడ బిల్ రిసీవబుల్ అయినప్పుడు ఇక్కడ బిల్స్ పేబుల్ అయ్యి, పేబుల్ అనేది లైబిలిటీ కాబట్టి క్రెడిట్ చేస్తాం. బిల్లు పేబుల్. సరే, ఎవరికి ఇస్తున్నాము? ఎవరికి? డ్రాయర్. వెరీ గుడ్. డ్రాయర్ అకౌంట్ డేటా టు బిల్స్ పేబుల్ అకౌంట్. బిల్స్ పేబుల్ అకౌంట్. అర్థమైందమ్మా? అర్థమైందా లేదా? అందరికీ అర్థమైందా? అర్థమైంది మ్యామ్. మిగతా వాళ్ళు ఏం నోట్ చేస్తారు? ఏమ్మాయి అర్థం కాకపోతే అడగండి. అడగనిదే అమ్మైనా బో పెట్టదు. మిగతా వాళ్ళు నిన్న ఆబ్సెంట్ అయింటారు కదా వాళ్ళు. అంబిక, మల్లిక, అర్హాం. అర్థమైందా? ఇంకోసారి చెప్పండి మ్యామ్. ఇక్కడ నువ్వు ఉన్నావు, నువ్వు అమ్ముతున్నావు. ఆనంద్ ఉన్నాడు, ఆనంద్ కొనుక్కుంటున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ నీకు నీ పుస్తకాల్లో తయారు చేసేటప్పుడు ఇక్కడ ఆనంద్కు ఇస్తున్నావా, తెచ్చుకుంటున్నావా? ఆనంద్ దగ్గర ఆనంద్కి ఇస్తా ఉండవా, తెచ్చుకుంటా ఉండవా? పర్చేజ్ చేస్తానువా, సేల్ చేస్తాను? ఇస్తాను. కాబట్టి అతడు ప్రయోజకుడా కాదా? ప్రయోజనం పొందే వ్యక్తే కాదా? కాబట్టి ఆనంద్ని డెబిట్ చేస్తావు ఇక్కడ డ్రాయి అంటే. తర్వాత సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్. తర్వాత ఇక్కడికి వస్తే రెండైనాయి. ఓకే. తర్వాత ఇక్కడికి వస్తే డ్రాయి పర్చేజ్. ఇతని పుస్తకాల్లో రాసేటప్పుడు పర్చేజెస్ ఎప్పుడు కూడా డెబిట్. ఎవరు గివరు? డ్రాయర్. ఎవరు గివర్? డ్రాయర్. ఓకే. ఇప్పుడు ఆనంద్ పర్చేజ్ చేశాడు. ఆనంద్ పుస్తకాల్లో రాస్తున్నాం పర్చేజ్ చేశాడు. ఆనంద్ పర్చేజెస్ అకౌంట్ డేటార్ టు డ్రాయర్ ఎవరు? అర్హాంని క్రెడిట్ చేస్తాం. ఓకే. అర్థమైందమ్మా? ఇక్కడ డ్రాయిని డెబిట్ చేస్తే ఇక్కడ క్రెడిట్ చేస్తాం. తర్వాత బిల్స్, అక్కడ రిసీవబుల్ బిల్ అయితే అది ఆస్తి, డెబిట్ చేస్తాం. ఇక్కడ అప్పు, ఇది లైబిలిటీ. బిల్స్ పేబుల్ కాబట్టి లైబిలిటీని ఎప్పుడు కూడా క్రెడిట్ చేస్తాం. డెబిట్ అన్నప్పుడు లైబిలిటీ అది క్రెడిట్, డెబిట్ వచ్చి ఎవరు అక్కడ? అర్హాం అనేది డెబిట్ అవుతుంది. ఓకేమ్మా? అర్థమైందా? ఓకే. తర్వాత
ఇప్పుడు ఈ బిల్లు తీసుకెళ్ళి అర్హాము బిల్లు ఇది ఈ బిల్లుని తీసుకోపోయి బ్యాంకులో వేస్తాడు. ఏమేస్తావమ్మా? బ్యాంకులో వేస్తావు. ఇప్పుడు నీ దగ్గర ఉందా బిల్లు? నీ దగ్గర ఉంటే డెబిట్, నీ దగ్గర నుంచి పోయింది బిల్లు. ఇప్పుడు ఏం చేస్తాము? బిల్లు పోతే ఏం చేస్తామ్మా? క్రెడిట్ చేస్తాం. బిల్ రిసీవబుల్. బిల్ రిసీవబుల్. ఓకే, ఇప్పుడు ఎక్కడికి పంపిస్తున్నాడు? బై బ్యాంక్. బై బ్యాంక్. బై బ్యాంక్. తర్వాత బై డిస్కౌంట్. బై డిస్కౌంట్. అర్థమైందా? బ్యాంకు బై బ్యాంకు బై డిస్కౌంట్ టు బిల్ రిసీవబుల్ అకౌంట్. అర్థమైందమ్మా? ఎస్ మ్యామ్. ఓకే, తర్వాత ఇక్కడ వచ్చేసి నో ఎంట్రీ. ఎంట్రీ ఉండదు డిస్కౌంట్ అయితే. ఓకేమ్మా? అర్థమైందా? అర్థమైంటే లెక్కలోకి పోదాం అర్థమైంది మ్యామ్. అందరికీ. ఎస్ మ్యామ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లము పోదాం. లెక్క ఏమన్నా పెట్టినానా చూడండి. లేదు మ్యామ్. సరే, మ్యామ్ ప్రాబ్లం పెట్టాను. ప్రాబ్లం ఉండదా? నేను పెట్టినాను. పెట్టినానా? నేను పెట్టాను. ఓకే ఓకే ఓకే. వాట్సాప్ చూడు ఒకసారి ఆనంద్. మేడం అది తీరి మేడం. ఆ? తీరి మ్యామ్ అది. లేదు చూడు, ప్రాబ్లం ఫస్ట్ 2 క్వశ్చన్స్ పెట్టినారు మ్యామ్. పెట్టినాలే నాకు, నేను చూస్తే ఇప్పుడు. సరిగ్గా చూడనా? ఉన్నాయి మ్యామ్. కమల్ సోల్డ్ గుడ్స్. ఏమ్మా? కమల్ సోల్డ్ గుడ్స్ ఉన్నాయి మ్యామ్. ఉన్నాయా? ఉందా ఆనంద్? ఉందా? ఉంది మ్యామ్. ఎన్నో తేదీలో ఉంది? ఎన్నో తేదీలో ఉందిమా? ఓకే, ఏడుంది. అనిల్ సోల్డ్ గూడ్స్ కదా? అదే కదమ్మా? కమల్ మ్యామ్. కమల్ లేదు. ఫస్ట్ ప్రాబ్లమ్. అనిల్ కదా? అనిల్ ఒకటి, కమల్ ఒకటి, 2 పెట్టినందే కదా? 2 పెట్టినా కదా? ఒకటి కూడా వేయలే కదమ్మా? వేస్తిమా? నో మ్యామ్, వేయలేదు. ఓకే సరే, ఇప్పుడు చెప్తాను చూడండి. అనిల్ సోల్డ్ గూడ్స్ టు బాను వర్త్ ఆఫ్ 10,000 rupees. He draws a 3 months bill for acceptance. He draws a 3 months bill for acceptance. Banu accepted the bill and returned to Anil. Assume the bill was honored on due date. Pause entries in both the parties under each of the following circumstances. చూడండి, అనిల్ సేల్ చేశాడు టు బాను. ఎవరికి? బానుకు సేల్ చేశాడు. వర్త్ ఎంత? 10,000 rupees. ఎంత మా వర్త్? 10,000. ఓకే, 10,000 rupeesకి వర్త్ వాల్యూ కలిగినటువంటివి అమ్మినాడు. అప్పుడు డ్రాయర్ ఎవరు? డ్రాయి ఎవరు? డ్రాయర్ ఎవరు? డ్రాయి ఎవరు? అనిల్ వచ్చి డ్రాయర్ మ్యామ్. ఓకే, ఇక్కడ చూడండి, ఎవరైతే అమ్మినారో అనిలు సేల్స్ చేశాడు టు ఎవరికి? బానుకు. బాను డ్రాయి మ్యామ్. కాబట్టి అనిల్ డ్రాయర్, భాను డ్రాయి.
ఓకే, ఇది అర్థమైంది అందరికీ? అర్థమైందమ్మా? తర్వాత హీ డ్రాస్ ఏ 3 months బిల్ ఫర్ యాక్సెప్టెన్స్. ఇక్కడ 3 నెలలకు సంబంధించినటువంటి బిల్లు స్వీకృతి తెలియజేయడం జరిగింది. 3 నెలల 3 months బిల్లు 3 months బిల్లు యాక్సెప్టెన్స్ చేశారు. స్వీకృతి తెలిపి బిల్ అనేది అది ఇవి క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ కదమ్మా. ఇవి డబ్బులు ఇచ్చి కొనేటివి కాదు, అప్పుగా కొనేటివి, అప్పుగా ఇచ్చేటివి. అవునా కాదా? క్యాష్ ట్రాన్సాక్షన్ ఉందా అక్కడ? ఇప్పుడు ఎంతసేపు పేర్లు అనేది వస్తే మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ కాదు, క్రెడిట్ ట్రాన్సాక్షన్. కాబట్టి ఇక్కడ అమ్మిన తర్వాత డబ్బులు ఇవ్వరు కాబట్టి 3 months బిల్ ఇస్తారు. అంటే గడువు కాలం పెడతారు. 3 months టైం ఇచ్చినాడు ఇక్కడ. 3 months బిల్లు ఇచ్చాడు. ఓకే, బిల్లు యాక్సెప్టెన్స్ ఎంత? 3 months బిల్లు. తర్వాత మీకు అదే నేను ఇంకా గ్రేస్ డేస్ కూడా చెప్తున్నాను. బిల్ అనేది 3 months టైం ఇస్తే గ్రేస్ డేస్ 3 days యాడ్ చేస్తాం. ఓకే, ఎందుకు అంటే 3 నెలల కాలం ఇస్తే గడువు తేదీ నాడు అంటే 3 రోజుల అనుగ్రహ దినాలు అనేవి ఇస్తారు. కాబట్టి ఆ 3 రోజులు కలుపుకుంటాం. ఓకే, తర్వాత చూడండి, బాను యాక్సెప్టెడ్ ద బిల్. ఇక్కడ హీ డ్రాస్ ఏ 3 months బిల్ ఫర్ యాక్సెప్టెన్స్. హీ డ్రాస్ ఏ 3 months బిల్ ఫర్ యాక్సెప్టెన్స్. ఇతడు ఏం చేశాడు? 3 నెలల బిల్లుకు స్వీకృతి అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత ఎవరు రాసిచ్చారు? అనిల్ రాసిచ్చాడు. హీ డ్రాస్ ఏ 3 months బిల్ ఫర్ యాక్సెప్టెన్స్. డ్రా అంటే డ్రా అంటే రాయడం కావచ్చు, బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోరావచ్చు కదా, అవునా కదా? డయాగ్రాము డ్రా చేయొచ్చు. డ్రా అంటే గీయ. అర్థమైందమ్మా అందరికీ? హలో మ్యామ్. సుల్తానా అందరు ఉన్నారు, చెప్తే కదా, పలికితే కదా. అంబిక ఉంది, మల్లిక ఉంది, జాహ్నవి ఉంది, అందరూ వింటే కదా. ఓకే, తరువాత ఇప్పుడు ఎవరు బిల్లు యాక్సెప్టెన్స్ ఇచ్చాడో, నేను అమ్మినాను, నాకు 3 నెలల కాలం నీకు ఇస్తున్నాను, నువ్వు బిల్లు ఇవ్వు అని ఒప్పుకున్నాడు అనమాట. యాక్సెప్టెన్స్ ఇచ్చాడు అనిల్. అందుకు బాను ఏం చేశాడు? బాను యాక్సెప్టెడ్ ద బిల్. బాను ఆ బిల్లుని యాక్సెప్ట్ చేసి రిటర్న్ టు అనిల్. అంటే ఇక్కడ చూడండి అనిల్ అమ్మి 10,000 రూపాయలకు అమ్మి బాండ్ అనేది రాశారు. బాండ్ గుర్తుపెట్టుకోండి. బాండు ఎవరిపైన బాను పేరు మీద బాండు రాస్తే అది బానుకు పంపించారు. ఓకే, ఇతడు బిల్లు కావాలని యాక్సెప్టెన్స్ చేసి రాసి ఇక్కడికి పంపించాడు బాను దగ్గరికి. బాను ఏం చేశాడు? బాను యాక్సెప్టెడ్ ద బిల్ అండ్ రిటర్న్ టు అనిల్. యాక్సెప్ట్ చేసి ఏ బిల్లును ఎక్కడికి ఇచ్చాడు? అనిల్కు రిటర్న్ చేశాడు. ఓకే, తర్వాత అజ్యూమ్ ద బిల్ వాజ్, ఈ బిల్లు అజ్యూమ్ ద బిల్ వాజ్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్. అజ్యూమ్ ద బిల్ వాజ్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్. ఆ డ్యూ డేట్ గడువు కాలం లోపల బిల్ ఏమైంది? హానర్ అయింది, అంటే ఆదరణ పొందింది. అనాదరణ అంటే చెక్ బౌన్స్ అయినట్టు, మనకు రాదనమాట. ఆదరణ చెందింది. ఆన్ డ్యూ డేట్ పాస్ ఎంట్రీస్ ఇన్ బోత్ ద పార్టీస్ అండర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్. ఓకే, ఇక్కడ గడువు లోపల బిల్లు హానర్ అయింది. తర్వాత హానర్ అయిన దానికి గాను ఎంట్రీస్ ఇద్దరి పార్టీలలో డ్రాయి పుస్తకాలలో ఎంట్రీస్ రాయమన్నాడు. అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కమ్స్టెన్సెస్. ఓకే, అయిన తర్వాత ఎంట్రీస్ రాయాలి మనం. ఫస్ట్ వన్ ఏమి 10,000కు సేల్ చేసినట్టు, తర్వాత బిల్లు వచ్చినట్టు,
ఓకే, తర్వాత పాయింట్లు చూడండి. వెన్ ద బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ ఆఫ్ టు ద మెచ్యూరిటీ. వెన్ ద బిల్, ఏ పాయింట్ ఏమి, వెన్ ద బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ. తర్వాత వెన్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్స్ అట్ 6% పర్ యానం. చూడండి, వెన్ ద బిల్ కెప్ట్ ఇన్ హ్యాండ్ అప్ టు ద మెచ్యూరిటీ. బిల్ అనేది మెచ్యూరిటీ కోసము పెట్టడం జరిగింది. ఓకే, 3 months బిల్లు కదా, యాక్సెప్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత వెన్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ అట్ 6% పర్ యానం. బిల్లు డిస్కౌంట్ చేయడం అనేది 6%. వెన్ ద బిల్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్స్ అట్ 6% అంటే ఓకే, ఆ 6% ఏమి, డిస్కౌంట్ 6% క్యాలిక్యులేట్ చేసి 10,000 పైన 6% కూడా ఎన్ని రోజులకి అది చూడాలి. బాన్ యాక్సెప్టెడ్ టు బి బిల్ అస్యూమ్డ్ టు బిల్ వాస్ ఆనర్డ్ డ్యూ డేట్ ద ఫాలోయింగ్ 6% విత్ ద ఓకేమ్మా. ఇక్కడ మనకి బిల్లు ఎన్ని రోజులకు వచ్చిందిమా? 3 monthsకి కదా బిల్లు. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా, డిస్కౌంట్ అకౌంట్ డేటా 3 monthsకు క్యాలిక్యులేట్ చేస్తాం. 2 బిల్లు రిసీవబుల్. తర్వాతమ్మా తర్వాత సి పాయింట్ చూడండి. వెన్ ద బిల్ ఎండార్స్డ్ టు చటర్జీ. ఇక్కడ ముగ్గురు ఉన్నా పేయి ఉన్నాడా? ముగ్గురు ఉన్నారా లేదమ్మా? హలో, ఉన్నారు మ్యామ్. ఓకే, ఇప్పుడు ఏం చేశాడు? 3rd personకి బిల్లు చటర్జీకి ఎండార్స్ చేశారు. చటర్జీకి ఎండార్స్ చేశాడు. అప్పుడు ఏమవుతుంది? చటర్జీ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అకౌంట్. బిల్ రిసీవబుల్ అనేది వాడు తీసుకుంటున్నాడు కాబట్టి చటర్జీ అకౌంట్ అనేది డెబిట్ అయింది. తర్వాత వెన్ ద బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్. బ్యాంకుకి కలెక్షన్కి బిల్లు పంపించారనమాట. బిల్లుని పంపించారు కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి పోయింది. కాబట్టి బిల్ రిసీవబుల్ అనేది డెబిట్లో ఉన్నటువంటిది. ఎప్పుడైతే బ్యాక్ పంపించామో అప్పుడు ఏమవుతుంది? బిల్ రిసీవబుల్ అనేది క్రెడిట్ అవుతుంది. బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్ డెబిట్ అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైందా? తర్వాత హానర్ అయిన దానికి ఈ బిల్ అనేది హానర్. డిస్హానర్ అంటే అనాదరణ, హానర్ అయింది, ఆదరణ పొందింది. అప్పుడు డబ్బులు వచ్చేస్తాయి లేదమ్మా? బిల్లుకు డబ్బులు వస్తాయి లేదా? హానర్ అంటే వస్తాయి మ్యామ్. కాబట్టి బ్యాంక్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అంటే తీసుకున్నాం. టు బిల్ సెంట్ టు బ్యాంక్ ఫర్ కలెక్షన్ అకౌంట్. ఓకేమా? ఇప్పుడు ఇంకేమన్నా డౌట్లు ఉన్నాయి ఇందులో? నేను ఎంట్రీస్ రాస్తామా? హలో, అవునమ్మా, ఏమ్మా? అవునా? 4 times మరీ ఎన్ని రోజులు 4 times ఇంట్లో పెట్టుకుంటే మేలు. సరే ఓకే అమ్మా, ఇప్పుడు అర్థమైందమ్మా? దీంట్లో ఎంట్రీస్ రాస్తామా ఇంకా? హలో, ఓకే మేడం. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మొట్టమొదటిగా సేల్ చేసిన దానికి ఏం రాస్తాం? ఎవరు సేల్ చేశారు? ఇక్కడ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కాలమ్స్ వేసుకోవాలమ్మా మీరు. ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్
అనిల్ అనిల్. ఫస్ట్ అనిల్. అనిల్ పుస్తకాలలో రాస్తాం. అనిల్ పుస్తకాలలో రాస్తాం. డేట్ ఉంటే డేట్ రాస్తాం. పర్టికులర్స్, ఎల్ఎఫ్ నంబర్కి వదులుతాం. తర్వాత డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఓకేమా? ఇది కాలం అన్నమాట. అమౌంట్. ఓకేమా? ఫస్ట్ వన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అనిల్ సేల్ చేస్తున్నాడు. అనిల్ పుస్తకాలలో అనిల్ సేల్ చేస్తున్నాడంటే అనిల్ పేరు రాదు, భాను పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏం భాను పేరు. రాస్తామా? ఫస్ట్ వన్ ఏం రాస్తాము? భాను అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎస్, వెరీ గుడ్. భాను రిసీవర్ కాబట్టి భాను అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. ఎంత? 10,000. 10,000. 10,000. ఓకేమా? 10,000. నరేషన్ ఏం రాస్తాము? బీయింగ్ అనిల్ సోల్డ్ గూడ్స్ టు భాను. ఓకే, సోల్డ్ గూడ్స్ క్రెడిట్ కదా. బీయింగ్ ద గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్. ఓకే, ఫస్ట్ వన్ అయిపోయింది. అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? నెక్స్ట్ సెకండ్ వన్. తర్వాత ఇతడు బిల్లు యాక్సెప్టెన్స్కి ఇచ్చాడా లేదా? యాక్సెప్ట్ చేసి ఇద్దరు పుస్తకాల్లో ఒకేసారి రాసేసింటే సరిపోయింది కదా. నెక్స్ట్ దాంట్లో రాస్తూ ఉండండి. ఓకే, ఎంట్రీస్ in the books of Anil. Entries in the books of Bhanu. In the books of Bhanu. చూడండి, ఇప్పుడు చెప్తా నేను. డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్ అని రాసుకోండి. ఇది ఎల్ఎఫ్ నెంబర్. పర్టికులర్స్, డేట్ వచ్చి డేట్ కార్డ్ రాస్తాం. డేట్ దగ్గర. ఓకే, ఇక్కడ కూడా డేటు, పర్టికులర్స్, ఎల్ఎఫ్ నంబర్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. ఓకే, ఇప్పుడు వీటి దాంట్లో ఫస్ట్ వన్ ఏం చేస్తాము? భాను రిసీవర్ కాబట్టి భాను అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్ 10,000. సేల్స్ అకౌంట్. బీయింగ్ ద గూడ్స్ క్రెడిట్ ఆన్ సోల్డ్ ఆన్ క్రెడిట్. being the goods sold on credit. తర్వాత అదే దీంట్లో వీడేం చేశాడు? అదే వస్తువుల్ని వీడు అమ్మినాడు, వీడు పర్చేజ్ చేశాడు కాబట్టి పర్చేజెస్ అకౌంట్ డేటా
వీడి పుస్తకాలలో వీని పేరు రాదు కాబట్టి ఇక్కడ పర్చేజెస్ ఎవరి దగ్గర నుంచి Anil to Anil account. ఓకే అకౌంట్ 10,000 అర్థమైందమ్మా ఓకే తర్వాత దీనికి నరేష్ బీయింగ్ ద గుడ్స్ ఏం Purchase చేసినాడు on credit. బీయింగ్ ద గుడ్స్ పర్చేజెస్ ఆన్ క్రెడిట్ ఓకేమా తర్వాత రెండోది బిల్లు రావాలన్నమాట రెండో దానికి బిల్లు రావాలా వద్దా సెకండ్ వన్ బిల్లు ఇక్కడ ఏం చేస్తాము బిల్లు రావాలమ్మా. రావాలి యాక్సెప్టెన్స్ బిల్లు రిసీవబుల్ అనేది ఆస్తి కాబట్టి Yes, డెబిట్ yes. చేస్తాం బిల్ రిసీవబుల్ అకౌంట్ డేటా టూ ఎవరి దగ్గర నుంచి బిల్లు బాను ఆపోజిట్లో బాను. బాను నుంచి బాను అకౌంట్ ఎంత రాస్తాము 10,000. 10,000 కదా ఓకే బిల్ 10,000 టు బాను అకౌంట్ 10,000 తర్వాత బిల్ అయిపోయింది ఇదేమి బీయింగ్ ద బిల్ Being the bill is accepted for 3 months. ఓకే acceptance being the bill acceptance received on 3 months bill 3 months bill తర్వాత వీటి దాంట్లో ఏమొస్తుంది మా బిల్లుకి రెండు Anil account data to bills payable. అనిల్ అకౌంట్ డేటా టు బిల్ పేబుల్ బిల్ పేబుల్ అకౌంట్ ఎంత 10,000 10,000 ma'am. 10,000 అన్నీ 10,000 అర్థమైందా ఇది నెక్స్ట్ వన్ బ్యాంక్లో ఆ డేట్కి అది ఏమైపోయింది డిస్కౌంట్ లేదు ఇక్కడ హానర్ అయినట్టు ఇచ్చినాడా లేదా బిల్లు హానర్ అయినట్టు చూడండి వెన్ ద బిల్ ఎండాస్ టు చటర్జీ అది కాదు ఇక్కడ బిల్ అయిపోయింది బిల్ రిసీవబుల్ బ్యాంక్ అకౌంట్ డెటర్ టు థర్డ్ వన్ హానర్ అయింది అక్కడ చూడండి అనిల్ అజ్యూమ్ ద బిల్ వాజ్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్ ఆ డ్యూ డేట్కి హానర్ అయిపోయింది అంటే యాక్సెస్ పొందింది యాక్సెప్టెన్స్ అంటే డబ్బులు వాళ్ళకి పోతాయి అన్నమాట కాబట్టి తర్వాత ఇప్పుడు ఏం రాస్తాం బిల్ హానర్డ్ ఆన్ డ్యూ డేట్ బ్యాంక్ అకౌంట్ డేటా థర్డ్ వన్ బ్యాంక్ ఇక్కడ అన్ని చోట్ల క్యాష్ రాయకూడదు బ్యాంక్ అకౌంట్ డేటా బిల్ రిసీవబుల్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ డేటా టు బిల్ రిసీవబుల్ అంటే ఈ బిల్లు రిసీవబుల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది బ్యాంక్ వస్తుంది అనమాట కాబట్టి దీనికి నరేషన్ బీయింగ్ ద bill discounted honor being the bill honored on due date bill honored on due date ఓకేమా ఇదేమా థర్డ్ వన్ తర్వాత ఇక్కడ వస్తే బ్యాంక్లో ఏమి ఇస్తామా బిల్ పేబుల్ ఇక్కడ క్రెడిట్లో ఉంది కాబట్టి ఇక్కడ డెబిట్లో బిల్ పేబుల్ అకౌంట్ డేటా టు ఎవరికి బ్యాంక్లో కదా ఇచ్చిండేది కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ 10,000 అర్థమైందమ్మా ఈ మూడు అర్థమైనాయా ఇక్కడ ఏమి రావు ఈ మూడు తప్పించి ఇక్కడ రావు
ఇది అర్థమైందమ్మా? అర్థమైందా? అర్థమైనా మ్యామ్. ఓకే. తర్వాత స్క్రీన్ షాట్ తీసుకోండి, తీసుకునేదైతే. ఏమన్నా అర్థం కాకుండా అంటే ఇది మళ్ళీ అడగండి, చెప్తాను నేను. ఆ? ఆ? మళ్ళా ఒకసారా? ఓకే అమ్మా. ఇక్కడ మొట్టమొదటిగా చెప్తాను మళ్ళా. చూడండి, మిగతా మళ్ళా ఉంది కానీ మళ్ళీ రేపు చెప్తాను. ఓకే చూడండి, ఇప్పుడు మొట్టమొదటిగా భాను సేల్ చేశాడు, అనిల్ సేల్ చేశాడు భానుకు. కాబట్టి భాను ప్రయోజనాన్ని పొందుతా అన్నారు కాబట్టి భానును డెబిట్ చేస్తాము, సేల్స్ క్రెడిట్ చేస్తాం. ఇక్కడేమో ఇదే దీన్ని ఈడ కొంటున్నాడు కాబట్టి పర్చేజెస్ డెబిట్ టు అనిల్. ఎవరి దగ్గర నుంచి? అనిల్ దగ్గర నుంచి. ఇక్కడ ఎవరి దగ్గర నుంచి? భాను దగ్గర నుంచి. తర్వాత ఇది అయిపోయింది, సేల్ చేశారు, వీళ్ళు పర్చేజ్ చేశారు. తర్వాత బిల్ యాక్సెప్టెన్స్ వచ్చింది. వీడికి బిల్లు, అనిల్కి బిల్లు వస్తుంది కాబట్టి బిల్లు రిసీవబుల్ అకౌంట్ డెటార్, బిల్లు రిసీవ్ చేసుకున్నాడు, దాని అకౌంట్ డెటార్ టు భాను అకౌంట్. వీడే గివర్ అనమాట. తర్వాత ఈ బిల్ అనేది ఇక్కడ ఏమైంది? హానర్ అయింది. అంటే ఈ బిల్లు డబ్బులు వచ్చేస్తున్నాయి. ఎంత ఉంది? బిల్ రిసీవబుల్ క్రెడిట్ అవుతుంది. బిల్ రిసీవబుల్ అకౌంట్ డెటార్, అకౌంట్ డెటార్. అంటే ఇక్కడ బిల్లు రిసీవబుల్ అయింది, ఇది యాక్సెప్టెన్సు, ఇది హానర్ అయింది, డబ్బులు వస్తున్నాయి. అప్పుడు ఈ బిల్లు డెబిట్లో ఉండేది క్రెడిట్ అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా? క్రెడిట్ అవుతుంది, డబ్బులు మనకు బ్యాంకు అనేది డెటార్ అవుతుంది. ఎందుకు? ప్రయోజనాన్ని ఇస్తుంది. అంటే బ్యాంకు డబ్బులు ఇచ్చేస్తుంది, బిల్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు మన దగ్గరే ఉంటుంది, ఒక చెక్కు తీసుకుంటాం డబ్బులు ఇచ్చి. ఆ చెక్కు అంటే ఇది చెక్ అనుకోండి, బిల్ రిసీవబుల్ అనేది. మనము ఒకరికి రాముకు 10,000 రూపాయలు సరికి అమ్మినాము, ఇక్కడ ఏం రాసినాం? రాము అకౌంట్ డెటార్ టు సేల్స్ రాసినాం. తర్వాత ఇక్కడ ఏం చేసినాము? వాటి దగ్గర నుంచి ఒక బాండ్ తీసుకున్నాం, ఆ బాండ్ అకౌంట్ డెటార్ టు భాను అకౌంట్. తర్వాత భాను బిల్లు తీసుకున్నాం. ఇప్పుడు బిల్లుకు బ్యాంకులో వేస్తున్నాం అనమాట. అప్పుడు బ్యాంకులో అయితే హానర్ అయింది, అంగీకారం తెలిపినారు కాబట్టి బ్యాంకు మనకు వస్తుంది, బిల్ రిసీవబుల్ అనేది క్రెడిట్ అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా? ఓకే, బ్యాంక్ వస్తుంది, బిల్ రిసీవబుల్. తర్వాత ఇక్కడికి వస్తే అనిల్ అకౌంట్ డెటార్, అనిల్ ప్రయోజనాన్ని పొందుతాడు, మనం ఏమి ఇస్తున్నాం? బిల్ పేబుల్ ఇస్తున్నాము, అది క్రెడిట్, లైబిలిటీ కాబట్టి. తర్వాత ఇక్కడికి వస్తే బిల్ పేబుల్ అనేది మళ్ళా వస్తుంది, బ్యాంక్ అనేది పోతుంది. ఓకే, అర్థమైందా? ఆపోజిట్ అనమాట. బిల్ రిసీవబుల్ డెబిట్ అయితే బిల్ పేబుల్ క్రెడిట్, ఇక్కడ డెబిట్ ఇక్కడ క్రెడిట్ అయితే ఇక్కడ డెబిట్. ఓకే, ఇంకేమన్నా దీంట్లో డౌట్ ఉందా? ఇంకా ఉన్నాయి ఎంట్రీస్, మళ్ళీ రేపు ఒకసారి కావాలంటే కూడా చెప్తాను. అర్థమైందా? అర్థమైందా లేదమ్మా? అర్థం కాకుండా అంటే అడగండి. మొట్టమొదటిగా సేల్స్, ఇక్కడ వచ్చి పర్చేజెస్, తర్వాత బాండ్ రాసుకున్నాం, అప్పు ఇచ్చినాము కాబట్టి ఇది బాండు, ఇట్లా తెలుసుకోండి. అప్పు ఇచ్చినాము, అప్పుకు రాసినాము, తర్వాత అప్పు కోసము బాండ్ తీసుకున్నాం, ఈ బాండ్ ఇది ఎవరి దగ్గర నుంచి? భాను దగ్గర నుంచి. తర్వాత ఈ అప్పుని ఏం చేసాము? బ్యాంకులో ఇచ్చాము. ఇది బ్యాంకులో ఇచ్చినామంటే ఈ బాండ్ అనేది లేదా చెక్ అనేది బ్యాంకులో ఇచ్చినామంటే ఇది మన దగ్గర లేదు ఇంకా, కాబట్టి ఈ డెబిట్లో ఉన్నటువంటిది క్రెడిట్ చేస్తాం, మన దగ్గర లేదు ఇప్పుడు. తర్వాత ఏముంది మనకు? బ్యాంక్ వాళ్ళు డబ్బులు ఇస్తారనమాట. ఓకే, అర్థమైందా? ఇది 10,000. అర్థమైందమ్మా? ఇది అర్థమైందా? తర్వాత ఇక్కడ మనము కొన్నాము, ఏమి అప్పుగా కొన్నాము కాబట్టి కొనిండేది మనకు డెబిట్, ఇది ఇచ్చింది ఎవరు? అనిల్, క్రెడిట్ చేస్తాం. తర్వాత అనిల్కి ఏం చేసినాము? బాండ్ పేపర్ ఇస్తా ఉన్నాం, అప్పుడు అనిల్ అకౌంట్ డెటార్ టు బిల్ పేబుల్, బిల్ పేబుల్. అనిల్కి ఏం చేస్తున్నాము? ఇస్తున్నాం, అది ఏమి? బిల్ పేబుల్. ఓకే, బిల్ ఇచ్చాము,
చెక్ ఇచ్చాము, అందుకు క్రెడిట్ అయింది. తర్వాత ఈ చెక్ ఏం చేస్తున్నాడు అనిల్ కూడా బ్యాంకులో. అనిల్కి ఏమవుతుంది, ఈ బిల్స్ పేయబుల్ అనేది మళ్ళీ ఎవరికి వస్తుంది, బానుకు వచ్చేస్తుంది. కాబట్టి బ్యాంక్ అనేది పోతుంది, అందుకు క్రెడిట్ చేస్తాం. ఓకే, అర్థమైందమ్మా? అర్థమైంది అందరికీ? Yes, ma'am. ఓకే, నెక్స్ట్ మా టుమారో చెప్పుకుందాము. టుమారో అర్థమైంది మ్యామ్. ఓకే అమ్మా. నెక్స్ట్ ఓకే మ్యామ్. ఇంకేమన్నా అబ్బాయిలు డౌట్ ఉంటే అడగండి మా. ఆనంద్, అర్హాము ఏమన్నా ఉంటే అడగండి, చెప్తాను. ఏం లేవా? లేవా మేడం? ఓకే, సరేమ్మా.